చేర్స్. ఏమింద్రా వెళ్ళి తినండిరా, మనకి ఇప్పుడు క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్. తినండి. ఏమైంది చెప్పరా? తీయగా ఉంటుందిరా, క్రిస్మస్ కేకే కదా ఇంపార్టెంట్. కానివ్వండి. ఏంటి ప్రసాద్ చెప్పు. రే మన అంబాజీపేట ఒకటి ఉందని జనాలకు తెలిసి 3 నెలలు అవుతుందిరా. ఈ లోపు 3 పండగలు వచ్చి వెళ్ళిపోయి ఇంకా మనకు జనాలకి ఎప్పుడురా తెలిసేది? వచ్చే నెల వస్తున్నావు చెప్పాం కదరా. ఈ మొక్కను 3 నెలల నుంచి చెప్తున్నాం. ఈసారి ఏదో ఒకటి తేల్చేయాలరా. తెలిసిందిరా. అవును మళ్ళీ బాబు, ఏదో తెలిసేద్దాం. రే 1వ తారీఖున వద్దాం, మనతో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ హెచ్లో వద్దనేది మరి పబ్లిసిటీ ఎవడు చేస్తాడు? కరెక్ట్. 12వ తారీఖు వద్దాం. గుంటూరు కారం తెలుసు కదా, మంట ఎత్తిపోద్ది. మా సూపర్ స్టార్ సినిమా, నేనే ఫస్ట్ డే వెళ్ళాలి. 13వ తారీఖు వద్దాం. ఈగలు ఉంది, దాని మీద ఎత్తే ఏగలు తొలగాల్సిందే. అవును, వెంకటేష్ గారి ఫిల్మ్ కూడా ఉంది. మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్తారు కదా. 14వ తారీఖు ఎత్తే ఉంటది నా సామి రంగా. ఆ సామిరంగే నాగార్జున గారు వస్తున్నారు. ఇదంతా కాదు మళ్ళీ బాబు, హాయిగా సెలవులు రావచ్చు కదా. ఎలాగో నీకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. ఈ సంవత్సరం కలిసి వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏమైనా కొత్తగా చేద్దాం కదా. ఏ ఓసారి చేస్తే రెండోసారి చేయకూడదని రాజ్యాంగంలో రాసిందా? అన్నదే ఫిక్స్ అవుదాం. ఈ సంవత్సరం రైటర్ పద్మభూషణ్, నెక్స్ట్ ఇయర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఫిబ్రవరి 2వ తారీఖు వద్దాం. ఫిక్స్. 1వ తారీఖు జీతాలు కూడా పడతారా? అందుకేగా ప్లాన్ చేసింది. 1వ తారీఖు జీతం పడుద్ది, 2వ తారీఖు మన బొమ్మ పడుద్ది. ఫిబ్రవరి 2 ఫిక్స్. ఈ లోపల డబ్బులు ఎత్తే తప్ప డబ్బులు కొట్టరు. ఇప్పుడు కొట్టాలి. క్లాస్.